ఓకే. ఏంటి ఇప్పుడు మీ సోషల్ మీడియాలో మీ కాంట్రవర్సీ మెగా మెగా ఫ్యాన్స్ సాయి ధరమ్ తేజ్ సంబంధించి మీరేదో అన్నారని ఆయన ఏదో అన్నారు మీది ఈ కాంట్రవర్సీ మొత్తం చర్చనీయాంశంగా మారింది. అది సేఫ్ హ్యాండ్స్ అన్నది బాగా వెళ్ళింది. తణుకులో ఒక అన్నా క్యాంటీన్ లో వాటర్ కలుషితమైన నీటిలో ప్లేట్లను కడుగుతున్నారని చెప్పేసి అక్కడున్న లోకల్ గా ఉన్న సోదరుడు ఎవరో మనకు తెలియదు ఆ వీడియో రిలీజ్ చేసి, అది యాక్చువల్ గా జరిగిన దానికంటే 3 రోజుల ముందు, అంటే జరిగిన 3 రోజుల తర్వాత రిలీజ్ అయింది ఆ వీడియో, బయటకు వచ్చింది. ఆ జరిగితే దాన్ని నేను పోస్ట్ చేసి సాయి ధరమ్ తేజ్ నేను ట్యాగ్ చేసి, ఆయన ఏమన్నాడు, ఎలక్షన్ రోజు రిజల్ట్ వస్తేనే అదే జూన్ 4వ తేదీ ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నాడు. నేనేమన్నానంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్, వచ్చేసి సేఫ్ హ్యాండ్స్ తో ప్లేట్లు కడిగితే మంచిది కదా, ఎక్కడ అన్నా క్యాంటీన్ లో శుభ్రంగా ఉంటాయి. సేఫ్ హ్యాండ్స్ అంటే శుభ్రమైన చేతులతో శుభ్రంగా ప్లేట్లు కడిగితే పేదవాడు తింటాడు కదా అనే ఉద్దేశం నేను చెప్తే, ఎక్కడ ఉంటారు మీరు అన్నాడు. అంటే వెటకారంగా, నీకెందుకు, నువ్వు లండన్ లో ఉంటావు, నీకేం పని ఇక్కడ అని. నేను ఎక్కడుండేది నా బయోలో ఉంది చూసుకో, కానీ సేఫ్ హ్యాండ్స్ మిస్ అయ్యాయి అంటే ఇంకా దానికి ఎగ్ పఫ్లు అని అనవసరంగా అసలు సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చారు. దానివల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు బాగా హర్ట్ అయ్యారు. అండ్ దాని తర్వాత అది పెద్దగా ఇష్యూ పెద్దదైంది. అక్కడ మనం ఎక్కడా కూడా మనం దిగజారి మాట్లాడలేదు. అయితే ఆనెస్ట్ గా ఏదో ఆడపిల్లల కోసం నేను పరితపిస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి ఫోటోలు తీసుకొని ఆడవారిని నేను ఉద్ధరిస్తా అని అంత కలరింగ్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇలా చిల్లరగా ఆధారాలు లేని ఎగ్ పఫ్లు వెటకారం చేస్తూ మాట్లాడతానని మాత్రం నేను ఊహించలేదు. అసలు నేను ఊహించలేదు, నేను షాక్ అయ్యాను. నేను అందుకే దానికే చెప్పాను, నా ఎగ్ పఫ్లు నేను కొనుక్కుంటాను, కానీ చిన్న పిల్లలకి, మైనర్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా మనం ఎగ్ పఫ్లు పెట్టాలంటే మాత్రం నేను భయపడతాను. కానీ అటువంటి మీరు ఆ మైనర్ 15 ఏళ్ళ 7 నెలల పిల్లని వాళ్ళ తమ్ముడి సినిమాలో ఏదో వానపాటలు పాడుతూ ఆ రొమాన్స్ చేస్తూ ఎట్లా మీరు నటింపజేశారు అని చెప్పి నేను ప్రశ్నించే తర్వాత అసలు ఇంకా అడ్రస్ లేదు, తర్వాత అసలు మాట్లాడలేదు. అసలు చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చిండొచ్చు, లీగల్ గా వీళ్ళు కరెక్ట్ అయ్యిండొచ్చు, కానీ ఎథికల్ గా ఇప్పుడు ఆడపిల్లలకి ఏదైనా జరిగితే తట్టుకోలేని సాయి ధరమ్ తేజ్ వాళ్ళ తమ్ముడితో 28 ఏళ్ళలో నింటాయి ఆయనకు వయసు, వాళ్ళ తమ్ముడికి ఒక 15 సంవత్సరాల 7 నెలల పాపతో వర్షం పాట ఏదో ఉంటది, సలసలసల కాగి ఏదో సంథింగ్ పాట ఉంటుంది, దాంట్లో ఎంతో సెన్షువల్ గా నటింపజేసి ఆ సినిమానే ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసే సినిమా కాన్సెప్ట్. ఒక 15 ఏళ్ళ పిల్లతో మీరు ఎలా నటింపజేస్తారు? ఇట్స్ నాట్ అబౌట్ లీగల్, ఇట్స్ నాట్ అబౌట్ పేరెంట్స్ పర్మిషన్. మీ మోరల్స్ ఎక్కడికి వెళ్ళాయి, మీ ఎథిక్స్ ఎక్కడికి వెళ్ళాయి? దాన్ని నేను ప్రశ్నిస్తే తర్వాత అడ్రస్ లేడు, అది జరిగింది. సో ఇప్పుడు మార్గదర్శి అంశానికి సంబంధించి మీరు చూసే ఉంటారు, మార్గదర్శి సంబంధించిన కేసులన్నింటినీ ఎత్తుని తీసుకోవాలని చెప్పేసి ఏపీ సిఐడి కోర్టుకు వెళ్ళింది, దానికి సంబంధించి కూడా అప్పీల్ అన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంది. సో ఇప్పుడు ఏంటి, ఆ కేసుని ముగిసినట్టేనా? ఆ కేసుని 5 ఏళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదంటారా? ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అశోక్. మార్గదర్శి అనేది నా చిన్నప్పటి నుంచి, అంటే దాదాపు 2005 నుంచి చూస్తున్నాం. నాకు అంటే 20-21 ఏళ్ళ వయసు నుంచి చూస్తున్నాం దాన్ని. అది ఎప్పటికీ తేలుతుందో, అది ఎప్పటికి తెల్లవారుతుందో తెలియదు. అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీస్ అని చెప్తారు, యుహెచ్ఎఫ్ దాని ద్వారా చేశారు, అది చేయకూడదు, ఇల్లీగల్ అన్నది అందరికీ తెలుసు. దానికి వారు చెప్పే సమాధానం ఏంది, ఎవరైనా నష్టపోయారంటే నష్టపోవడమా నష్టపోకపోవడమా అనేది తర్వాత విషయం. నువ్వు ఎలా దాన్ని ఫాలో అవుతావు? అది ఆర్బీఐ రూల్స్ ప్రకారం అది ఇల్లీగల్ అయినప్పుడు నువ్వు ఎలా ఫాలో అవుతావు అన్నది ప్రశ్న. ఇక్కడ చెప్తున్నాం కదండి, అవి నడుస్తూనే ఉంటాయి. అది ఇంకా వాపస్ తీసుకున్నారా లేదా అన్నదాన్ని కూడా నేను కొంచెం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరైతే మెయిన్ వ్యక్తి ఉన్నారో ఆయనే చనిపోయారు. ఇప్పుడు రామోజీరావు గారు కాలం చేశారు. అంటే ప్రజలకు సంబంధించి దాదాపు 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చందాదారులకు సంబంధించినటువంటి ఆస్తులు అవి. తప్పకుండా ప్రజలకు న్యాయం జరగాలని మాత్రం బలంగా కోరుకుంటాము. అది ఏ విధంగా జరుగుతుందనేది ఇంకా వాళ్ళు పెద్దలు వాళ్ళే నిర్ణయిస్తారు. ఎందుకంటే మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ అండ్ ఇట్స్ అప్ టు దెమ్ హౌ దే వాంట్ టు డిసైడ్ ఇట్ అండ్ హౌ ద పూర్ పీపుల్ విల్ బి బెనిఫిటెడ్ అనేది ఇంకా వాళ్ళ పెద్దల చేతిలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఇష్యూ నడుస్తుంది ఏపీలో, పోలీస్ వర్సెస్ ప్రభుత్వం. ఇక్కడ పోలీస్ వర్సెస్ ప్రభుత్వం ఏమైపోయిందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కొంచెం ప్రధానంగా కొంతమందిని ఎన్నుకొని ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళందరినీ జగన్ ఐపీఎస్ లుగా ముద్ర వేయడమో, లేదంటే జగన్ సంబంధించిన మనుషులు అనుకోవడమో, లేకపోతే ఏంటో వాళ్ళ మీద ఇల్లీగల్ గా వాళ్ళు ఏదో తప్పు చేశారనే, తప్పు చేస్తే మేబీ లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి, కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేయడము, వివిధ కేసులకు సంబంధించి
వాళ్ళు ఈ కేసుతో వాళ్ళకి సంబంధం ఉంది, లేదంటే మొన్న ఒక ఇష్యూ బాగా నడుస్తుంది ఒక హీరోయిన్ కి సంబంధించి, ఆ హీరోయిన్ కి సంబంధించి ఈ 5 ఐపీఎస్లు ఈ హీరోయిన్ కి సంబంధించి ఉన్నారు, లేదంటే ఆ వైసీపీ ప్రభుత్వానికి చెందినటువంటి ఒక పెద్ద వ్యక్తి చెప్తే వీళ్ళందరూ ఇలా చేశారని చెప్పేసి పోలీసులకు సంబంధించి వర్సెస్ ప్రభుత్వంగా మారినటువంటి ఈ తరుణంలో రాజకీయాల్లో పోలీసులు ఇబ్బంది పడి నలిగిపోతున్నారా లేదా అనేది ఒక ప్రస్తావన. ఫస్ట్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ హీరోయిన్ ఏ సినిమాలో నటించింది, ఎన్ని సినిమాలు సూపర్ హిట్ అయినాయి, ఎన్ని ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి, ఎన్ని నేషనల్ అవార్డు? ఆ అమ్మాయి మీకు తెలుసా ఇంతకు ముందు? లేదు, మీ పేరు యాక్చువల్గా ఆమె ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు పేరైనా విన్నారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను 2 రోజుల క్రితం పేరు ఫస్ట్ టైం విన్నాను, ఫోటో ఫస్ట్ టైం చూశాను. అంటే మేము కూడా కొత్తగానే వింటాం. అంటే ఆమె అంత పాపులర్ పర్సనాలిటీ కాదు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. అఫ్ కోర్స్ చిన్న క్యారెక్టర్ చేసినా వి రెస్పెక్ట్ దెమ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే దాని మీద సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి? ఎందుకు అంత కలగజేసుకొని ఆమె హీరోయిన్ నిన్న ఏదో ఒక మీటింగ్ లో వన మహోత్సవం ఏదో చిన్నపిల్లల ముందర ఉంటే వాళ్ళతో కూడా మీరు చూసారా, ఆమె హీరోయిన్ గా చేసింది, ఆమెకు అన్యాయం చేశారు, ఫోర్జరీ సంతకాలు పెట్టించుకున్నారు, ఆమెను ఇబ్బంది పెట్టారు, పోలీసులు ఇలా చేస్తే రక్షణ ఎలా ఉంటుందని మాట్లాడడము అంటే ఏంటి? ఆమె తరపున వకాల్తా పుచ్చుకొని తీర్పునిచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆమె రైటు పోలీసులు తప్పని. ఎంత దారుణం అసలు. ఇప్పుడు సామాన్యులో మీరో నేనో అరుగుల మీద కూర్చున్న పల్లెల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే అందులో అర్థం ఉంది. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ విచారణ జరుగుతుంటే విచారణను ప్రభావితం చేసేలాగా బయటకు వచ్చేసి ఏం పేరు కాదంబరి జత్వాని, ఆ అమ్మాయిదే కరెక్ట్ పోలీసులది తప్పని ఎలా వకాల్తా పుచ్చుకొని మాట్లాడతారన్నది నాకు అర్థం కావట్లేదు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది, ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అసలు ఏదో ఆమెను తీసుకొచ్చి 3 రోజులు డిబేట్లలో కూర్చోబెట్టి ఓ పెద్ద చేసేసి. ఇప్పుడు ఒకటండి సింపుల్, ఇంతకుముందు మనం దిశ ఇన్సిడెంట్ చూసాం, ఢిల్లీలో ఒక అమ్మాయిని బస్సులో రేప్ చేసిన ఇన్సిడెంట్ చూసాం. అంటే ఆ అమ్మాయి డైరెక్ట్ బాధితురాలు. సో దేశం మొత్తం సపోర్ట్ చేసింది, చెయ్యాలి కూడా, ఒక ఆడబిడ్డకు తోడుగా ఉండాలి. ఈమె గురించి వాళ్ళు చెప్పేది ఏంది? కేసు విజయవాడలో నమోదైంది, ఆ కేసు నమోదైన తర్వాత పోలీసు వెళ్ళి ఆమెను పిలుచుకొచ్చారు, విచారణ చేశారు, చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జి గారు రిమాండ్ విధించారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ద లా. ఆమె బాధితురాలు ఎట్లా అవుతుంది? ఇప్పుడు పోలీసులు తప్పు చేశారా తప్పు చేయలేదా అంటే అది నిరూపితం కావాలి కదా. సరే ఒక నిమిషం ఆమె అమాయకురాలు పోలీసులు తప్పు చేశారు అనుకుందాం, అది నిరూపితం కావాలి కదా. విచారణలో ఉన్నప్పుడే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బయటకు వచ్చేసి ఆ అమ్మాయితో ఫోర్జరీ సంతకాలు పెట్టించుకున్నారు, ఆ అమ్మాయి పాపం అమాయకురాలు, పోలీసులు ఇట్లా చేశారు, సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అంటేనే అందులో ఉన్న డొల్లతనం మనకు అర్థం కావట్లేదా? ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ ప్రీ ప్లాన్, ఇట్స్ మోటివేటెడ్ యాక్ట్. ఇప్పుడు ఇటువంటి బాధితురాల్లో తప్పు ఒప్పు జరిగింది అనేది నిర్ణయించాల్సింది ఎవరు అశోక్? ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారా? మంత్రులు నిర్ణయిస్తారా? కాదు, పోలీసు వాళ్ళు కేసులు ఫైల్ చేస్తే కోర్టులు నిర్ణయిస్తాయి. ఆమె కోర్టుకు వెళ్ళాలి. ఈ రోజు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆమెకు అండగా ఉండి వాళ్ళ మీడియాలో కూర్చోబెట్టి 3 రోజులు మాస్క్ పెట్టి గొట్టం కనిపిస్తుంది అలా ఆమె ఏడుస్తుంది. ఆమె మీద 100కు పైగా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు అంబరీష్ జత్వాని అనే అతను 2021లో ఎయిర్పోర్ట్ లో స్మగ్లింగ్ చేస్తే దొరికిపోయాడంట, అక్కడ ఎయిర్పోర్ట్ లో బాంబేలో. ఆమె జిందాల్ అనే వాళ్ళను ట్రాప్ చేసింది, ఏషియన్ పెయింట్స్ వాళ్ళని ట్రాప్ చేసింది అని చెప్పేసి పుంకాలుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఆమె తప్పు చేసిందే రైట్ చేసింది అంటే నేను చెప్పలేను, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేము. చెప్పాల్సింది ఎవరు? కోర్టులు. ఎలా కోర్టులు తేలుస్తాయి? విచారణ చేసి, విచారణ జరుగుతుండగానే విచారణ దశలోనే ఒక ఇష్యూ ఉండగానే వీళ్ళు థంబ్నెయిల్స్ పెట్టేసి వైపీఎస్లు దొరికిపోయారంటాడు. ఎవడు? ఐపీఎస్ కాదంట, వైపీఎస్ అధికారులు దొరికిపోయారు, వాళ్ళకు ఉత్తపడుతుంది. థంబ్నెయిల్స్ వాళ్ళు పెట్టుకునేది, కేంద్రం మొత్తం కదిలి వస్తుంది. అసలు అంత దానికి ఎందుకు అనేది నేను అనేది. సరే అమ్మాయి జత్వాని రైట్ కావచ్చు, కుక్కల విద్యాసాగర్ తప్పు కావచ్చు, కుక్కల విద్యాసాగర్కు శిక్ష పడుతుంది, లేకపోతే జత్వానికి శిక్ష పడుతుంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నీకేంటి దీనివల్ల? చంద్రబాబు నాయుడుకి వచ్చిన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏంటి? పోనీ చంద్రబాబు నాయుడు బంధువో, చంద్రబాబు నాయుడు కూతురో, చంద్రబాబు నాయుడు అక్క కూతురో, చెల్లి కూతురో అట్లా అయితే బంధు ప్రీతి అనేది ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ అని మనం అనుకోవచ్చు. నీకేం సంబంధం లేదే.
నువ్వు ఎలా అమ్మాయికి క్లీన్ చిట్ ఇస్తున్నావు, నువ్వు అమ్మాయికి ఎట్లా నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు అనేది నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పగలవా? ఓకే. ఇదిగో ఆధారము అదిగో ఆధారం అంటే ఆధారాలు నువ్వు కాదు ప్రొడ్యూస్ చేయాల్సింది, నేను కాదు చూడాల్సింది. ప్రొడ్యూస్ చేయాల్సింది పోలీసులు వాళ్ళు, చూడాల్సింది కోర్టులు, లేకపోతే లాయర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఒక ముఖ్యమంత్రి గారికి సరే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి పోలీసు వాళ్ళని, ఇది తప్పు జరిగిందో లేదు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మీరు బయటకు వచ్చేసి పబ్లిక్ గా పిల్లలు అడుగుతున్నారు, మీకు తెలుసా అమ్మాయి, నేను అందుకే ఆ క్వశ్చన్ అడిగా మిమ్మల్ని, మీకు తెలుసా కాదంబరి జత్వాని ఆ అమ్మాయి హీరోయిన్ కూడా అని చెప్పేసి వాళ్ళ మైండ్ లోకి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ప్రజల్లోకి. ఈ చంద్రబాబు నాయుడు బాగా తాపత్రయపడుతున్నాడు. సో ఇదంతా రాజకీయ అని నాకు ఏది అశోక్ రాజకీయాలకు సంబంధించి ఒక కాంట్రవర్సీగానే చేస్తున్నారంటారు, కక్షలు తీర్చుకోవడానికే. ప్రతిదీ కక్ష సాధింపు చర్యలో భాగమే. కక్ష తీర్చుకోవడానికి వాళ్ళు దాన్ని ఒక అస్త్రంగా వాడుకొని ఎవరైతే ఇంతకు ముందు పోలీసులు స్ట్రిక్ట్ గా ఉండి బాగా పనిచేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇవి చేస్తున్న పనులు. ఇంకోటి అశోక్, ఇప్పుడు ఎవరికైనా కానీ కొన్ని పోలీసులైనా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లైనా కానీ వాళ్ళ తరపున నేను మాట్లాడను, కానీ నాకు ఎవరైనా నచ్చితే వాళ్ళు బాగా పనిచేస్తారు అంటే నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే నేను వారినే అపాయింట్ చేసుకుంటాను, డిప్యూటైజేషన్ మీదనో ఇంకోటో. ఇప్పుడు ఎక్కడో కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని మన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత సలహాదారుగానో ఏదో డిప్యూటైజేషన్ మీద పిలుచుకొని వచ్చాడు తెలుగు అబ్బాయిని. మరి ఎందుకు పిలుచుకొని వచ్చాడు? బికాస్ హీ లైక్స్ హిమ్. సో ఆయనకు నేను అతనితో బాగా పని చేయించుకోగలను, సమన్వయంతో పని చేయగలమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చింది కాబట్టి ఐఏఎస్ పిల్లగాడి పేరు నాకు తెలీదు, బట్ అతన్ని డిప్యూటైజేషన్ మీద కేరళ నుంచి ఇక్కడికి రప్పించుకున్నారు. ఎవరు తప్పుకోలేదండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా కొందరు అధికారులను వారితో బాగా పనిచేయగలము అనుకున్నప్పుడు వారిని ఇంపార్టెన్స్ ఇస్తాము, వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఎవరైతే క్లీన్ గా పనిచేసి బాగా పనిచేశారో, ఇప్పుడు బాగా పనిచేశారు అంటే గత ప్రభుత్వంలో అది చంద్రబాబు నాయుడుకి మైనస్సే కదా. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పనిచేస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడుకు మంచోళ్ళు. సో అటువంటి వాళ్ళ మీద ఏదో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద కక్ష తీర్చుకోవడానికే ఈ నాటకాలన్నీ అని చెప్పేసి బయట సోషల్ మీడియాలో కూడా నేను చూశాను. బట్ క్లియర్ గా తెలిసిపోతుందండి. నేను అక్కడ కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టులో ఎవరిది తప్పు రాంగ్ అని నేను అనను, కానీ చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇచ్చేసి ఆ అమ్మాయిని భుజానికి ఎత్తుకొని ఇది చేసినప్పుడు ఇంకెందుకు అవసరం లేదు కదా, ఇంకా కోర్టులు ఇవన్నీ అవసరం లేదు కదా. ఈ మాత్రం దానికి ఆమెను స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు తీసుకొచ్చి ఒక ఏదో 5 స్టార్ హోటల్లో పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఏమమ్మా జత్వాని మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ ఐఆమ్ విత్ యూ, నీకు ఏమైంది చెప్పు తల్లి అంటే ఆమె గొల్లున ఏడ్చింది అనుకో, బయటకు వచ్చేసి ఎస్ వాట్ ఐఎమ్ సేయింగ్, జత్వాని రైట్, కుక్కల విద్యాసాగర్ రాంగ్, మ్యాటర్ క్లోజ్, కుక్కల విద్యాసాగర్ ని ఏదైనా చేయండి అని చెప్తే సరిపోలే. ఇంకా దానికి విచారణ ఎందుకు బ్రదర్? ఇంకా విచారణ ఎందుకు? విచారణ జరిగేటప్పుడే ఆయన జత్వాని రైట్. పైగా ఆ కుక్కల విద్యాసాగర్ అనే వాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నమ్మించడానికి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తే, అతను 2014లో వాళ్ళ ఫాదర్ చనిపోతే అతను పెనమలూరు టికెట్ తీసుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయాడు. తరువాత అసలు ఎటువంటి ఒక చిన్న కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అతను చేయలేదు. అతనే క్లియర్ గా బయటకు వచ్చి చెప్తున్నాడు, నాకు రాజకీయంగా ఎటువంటి అఫిలియేషన్ లేదు. నాకు రాజకీయంగా అఫిలియేషన్ లేదని ఆయన అన్నా కానీ కాదు నువ్వు వైఎస్ఆర్సీపీ వాడు అన్నారంటే ఇంకా దానికి ఏమన్నా చెప్పండి, దానికి ఒక సమాధానం ఉంటుంది, దానికి మందు ఉండదు. అది పిచ్చి అనుకుని కూరుకోవాలంతే. అది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం క్లియర్ గా ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా బాధ ఉంటే బాధపడాల్సిన చంద్రబాబు నాయుడు కాదు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు విచారణ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. లెట్ దట్ ప్రాసెస్ హ్యాపెన్. అంత లోపల నీకు వచ్చిన తొందర ఎందుకు అన్నది నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా.